ప్రార్థన చేసుకుందామండి. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవా, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలు ఉన్న సత్యాన్ని గ్రహించుట కొరకు ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఆలోచనతో కూడినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృప మీ కాపుదల మా అందరితో ఉంచి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 12వ కీర్తన మొదటి వచనం మనం చదవగలిగితే, కీర్తనల గ్రంథము 12వ కీర్తన మొదటి వచనం, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయారు. చాలండి. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 4-5. జాగ్రత్తగా మీరు ప్రతి మాట గమనించాలి. చదివించేటటువంటి మాట, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడును కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. చూడండి, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. ప్రియులారా, ఈ విషయాలు, ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకు ఒక ఆలోచన రేజ్ అవ్వాలి. ఈ మాటలను బట్టి ఏం అర్థమవుతుంది ఈ మాటలను బట్టి అనంటే, మరొక మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 53వ కీర్తన మొదటి మాట. 53వ కీర్తన మైండ్ అక్కడ పెట్టి చదవాలి. 53వ కీర్తన మొదటి మాట, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొక్కడునూ లేడు. చూసారండి, ఈ పదాలన్నీ మనం చదువుతుంటే ఏమర్థమవుతుంది మనకి క్రైస్తవులుగా? ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు అని మనకు అర్థమవుతున్నాయి. అవునా? జాగ్రత్తగా వినాలి మీరు. చాలా ప్రాముఖ్యమైన సంగతి చెప్తాను నేను. ఈ పదాలు మనం చదువుకున్నటువంటి 3 కీర్తనలలో 12వ కీర్తన కానీ, 10వ కీర్తన కానీ, 53వ కీర్తన కానీ, ఈ 3 కీర్తనలలో మీకు చూపించినటువంటి ఈ పదాలు క్రైస్తవుడని పిలువబడుతున్న వాడికి వర్తించే పదాలు కాదు. అవునంటారా కాదంటారా? అవునని మనం ఒప్పుకొని తీరాలి. ప్రియులారా, మీరు గమనించండి, దేవుడు లేడనుకునేవాడు బుద్ధిహీనుడు. దేవుడు పట్టించుకోడు. దేవుడు నేనేం చేసినా కూడా నన్ను శిక్షించడు అనుకునేవాడు బుద్ధిహీనుడు. ఎందుకంటే 100వ కీర్తన 3వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని వాక్యపరంగా చదువుకున్నాం మనం. ఏమని రాయబడి ఉంది అక్కడనంటే, యెహోవాయే దేవుడని మనం తెలుసుకోవాలి ఒకవేళ బుద్ధిహీనంగా ఉంటే. ఎందుకంటే ఈ భూమి మీద మనం పుట్టడానికి గల కారణం మన తల్లి కాదు, మన తండ్రి కాదు. దేవుడు అనుగ్రహం, ఆయన యొక్క సంకల్పం. 121వ కీర్తన 3వ వచనంలో అదే రాయబడి ఉంటుంది. చూడండి, దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం పుట్టాం. ఎవరికిచ్చాడు? నీ తల్లికి తండ్రికి ఇచ్చాడు. గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానం. మరి గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అయితే, బహుమానాలుగా ఈ భూమి మీద పుడుతున్న వారందరూ ఎవరి స్వాస్యం, ఎవరి సంతానం? ఒక కాకి పిల్ల కాకి అయినప్పుడు ఒక కోడి పిల్ల ఎవరి పిల్ల అవుద్ది?
కోడి పిల్ల అవుద్ది. ఒక పంది పిల్ల దేని పిల్ల అవుద్ది? పంది పిల్ల అవుద్ది. అవునా? ఒక రాజు కొడుకు ఎవరి కొడుకు అవుతాడు? రాజుగారి కొడుకు అవుతాడు. ఒక సీఎం కొడుకు ఎవరి కొడుకు అవుతాడు? సీఎం గారి కొడుకు అవుతాడు. అలా పిలవటం న్యాయం అంటారా, అన్యాయం అంటారా? న్యాయమేనా? మరి దేవుని సంతానమైన మనం, దేవుని పిల్లలమైనటువంటి మనం ఎవరి సంతానమని పిలువబడాలి? భూమి మీద దేవుని సంతానమని పిలువబడాలి. ఏమండి, కుక్క పిల్ల కుక్కలాగే ప్రవర్తించుద్దా? కుక్క పిల్ల కుక్కలాగే ప్రవర్తించుద్దా? కాకి పిల్ల కాకిలాగే ప్రవర్తించుద్దా? మేకపిల్ల మేకపిల్లలాగానే ప్రవర్తించుద్దా? మేక ఏమైనా పశువులా ప్రవర్తించుద్దా? పందిలా బిహేవ్ చేసుద్దా? చెయ్యదు. ఎందుకంటే ఏ జాతిలో నుంచి ఆ జాతి పుడుతుందో దాని స్వభావము కలిగి ప్రవర్తిస్తుంది. అది ఎంతవరకు న్యాయమని సమాజం నమ్ముతుందో, దేవుని ద్వారా పుట్టినటువంటి మనం, మరి దేవుని సంతానముగా పిలువబడుతున్నటువంటి మనం, క్రైస్తవులమైనటువంటి మనం, మరి క్రీస్తు తత్వం కనపడాలిగా మనుషుల్లో. కనపడుతుందా అండి? సమాజంలో ఉన్నవాడికేమో దేవుడంటే భయం లేదు, మరి సంఘములో ఉన్నవారికన్నా దేవుడంటే భయం ఉందా? మీరు ఆలోచన చేయండి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మారని మనిషిపై దేవుడు విధించు శిక్ష. ఈనాడు ఏదైనా ఒక దొంగతనం చేస్తేనో, మానభంగం చేస్తేనో ఈ న్యాయస్థానాలు, ఈ ప్రభుత్వాలు జాలితో వదిలేయచ్చు. కానీ శిక్ష విధించేవాడు దేవుడు. ఆ శిక్ష విధించేటటువంటి దేవుని యొక్క ఉగ్రతను మనము తప్పించుకోవాలంటే మనం చేయవలసిందల్లా ఒక్కటే, ఆయన పిల్లలుగా ఆయన మాట వింటూ బ్రతకటమే. ఎలా వినాలి, ఎలా బ్రతకాలి, ఎక్కడ వినాలి? ఒకసారి చూడండి ఆ మాట కూడా. నిర్గమకాండం 23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయం 21-22 వచనాలు చూస్తే, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఎలా వినాలి? ఎక్కడ వినాలి? నేను మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదని సెల్ ఫోన్ పెట్టుకొని వింటానంటే కుదరదు. లేదంటే నేను టీవీలో పెట్టుకొని వింటానంటే ఆదివారం ఆరాధన మానేసంటే కుదరదు. నువ్వు సంఘముగా కూడుకొనుటకు రావాలి. సంఘములో సభ్యత్వం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు రావాలి సంఘానికి. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఆయన సన్నిధిలో జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఏమంటున్నాడు? ఆయనకు కోపము రేపొద్దు. ప్రేమించే దేవుడు శిక్షిస్తాడా? ఏమండి, మీ బిడ్డల్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారండి? ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారో, ఎంతగా మీ బిడ్డల్ని మీరు ప్రేమిస్తున్నారో, అంతగా ప్రేమించే మీరు, నీ బిడ్డ కానీ, నీ కూతురు కానీ, నీ కొడుకు కానీ ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఒక తల్లిగా తండ్రిగా శిక్షిస్తావా? తప్పు చేసినా ప్రేమిస్తావా? ఖచ్చితంగా శిక్షిస్తాడు తండ్రి. ఒకవేళ తప్పు చేస్తున్నా ప్రోత్సహించి ఇంకా నువ్వు ఆ తప్పునే సపోర్ట్ చేస్తూ ఇంకా ప్రేమిస్తుంటే నిన్ను తండ్రి అని పిలవరు, మరి ఏమని పిలుస్తారు? అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా మాట జాగ్రత్తగా విని, 22లో చెప్తున్నాడు, నా మాట జాగ్రత్తగా విని, 22లో చెప్తున్నాడు, అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల, చూడండి ఏమంటున్నాడు, ఒకటి వినాలి, విన్న దాని ప్రకారం అనుసరించి బ్రతకాలి. క్రైస్తవుడిగా నువ్వు చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ ఇది. అంటే విన్న దాని ప్రకారం నువ్వు బ్రతకకపోతే దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎందుకు నువ్వంటే కోపం వస్తుంది ఆయనకి? ఆయన మాట నువ్వు వినట్లేదు కాబట్టి, ఆయన మాట ప్రకారం నువ్వు బ్రతకట్లేదు కాబట్టి. అందుకే అంటున్నాడు, నాయనా మీరందరూ ఎవరో కాదురా, నా పిల్లలు, నా సంతానం మీరు, నా పిల్లలైన మీరు, నా సంతానమైన మీరు ఈ భూమి మీద నా అవలక్షణాలు కలిగి నన్ను గూర్చినటువంటి ఆలోచన జ్ఞానంతో నన్ను మహిమపరచడం కొరకేరా మిమ్మల్ని ఈ భూమి మీదకి నేను పంపించిందని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఒకనాడు అర్థం కానటువంటి మనుషులకి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని పరిచయం చేస్తున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త
10వ అధ్యాయం మనలందరిని గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 10వ అధ్యాయం 34వ వచనం చూస్తే, అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? చూసారండి ఏమన్నాడు? మొత్తం ఉరకొద్దమ్మా, అక్కడ ఏముంది అది చదువు. న్యూస్ పేపర్ కాదు ఇది చదువుకుంటూ కంటిన్యూషన్ చేయడానికి. సందర్భం ఏంటో సందర్భం కాడ పెట్టాలి మైండ్. ఏం రాయబడింది అక్కడ? అందుకు యేసు, మీరు దైవములని ఏమంటున్నాడు? మీరు ఎవరంట? దేవుని సంతానమైన మీరు. ఎవరి సంతానంగా పిలువబడుతున్నారు తెలుసా? దేవుని సంతానమైన మీరు, దేవుని మందిరానికి వస్తున్న మీరు, దేవుని మాటలు వింటున్న మీరు, ఆ మాట ప్రకారం మీరు బ్రతకకపోతే, ఆ మాటను అనుసరించి మీరు ఉండకపోతే ఎవరి సంతానం అయిపోతారో తెలుసా అండి? ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతుంటే వాళ్ళు అంటున్నారు, మేము అబ్రహాము సంతానం. కానీ ప్రభు ఏమంటున్నాడు? మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసినట్టు క్రియలు మీలో కనబడాలి కదా, అలాంటి క్రియలు మీరు చేయాలి కదా. మరి ఎందుకు మీరు ప్రవర్తించట్లేదు? ఎందుకంటే మీ తండ్రి మారిపోయాడు. మీ తండ్రి పరలోకమందున్న తండ్రి కాదు. మీరు అనుకున్నట్టు అబ్రహాము సంతానం కాదు. మీరు ఎవరి సంతానంగా మారిపోయారు? మీ తండ్రి అపవాది సంబంధులుగా మీరు మారిపోయారు. ఇప్పుడు మీ తండ్రి పరలోకమందున్న తండ్రి కాదు, మీ తండ్రి అపవాది సంబంధులుగా మారిపోయినటువంటి తన పిల్లలను చూసి దేవుడు సంతోషించాలా, సంతాపం చెందాలా? ఏం చేయాలి? ప్రారంభ దినాలలో చూస్తే తన పిల్లలు గొప్పవారిగా ఉండాలని కోరుకున్న తన తండ్రి యొక్క ఆలోచనను భంగపరిచినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నోవాహు కాలంలోనే మనకు కనపడుతున్నారు జనాలు. ఎందులో గొప్పవాళ్ళు అయిపోయారండి భూమి మీద? నోవాహు దినాల్లో ప్రారంభ మనుషులు ఎందులో గొప్పవారిగా కనపడుతున్నారు? పాపం చెయ్యుటలో గొప్పవారిగా కనపడుతున్నారు. అలా పాపం చెయ్యటంలో గొప్పవారుగా మారిపోయినటువంటి ఆ సమాజాన్ని, ఆ మనుషులందరినీ దేవుడు జలప్రళయము ద్వారా నాశనము చేశాడు. ఆ తర్వాత లోతు కాలానికి వచ్చేసరికి మారారా మనుషులు? తరం మారినా తత్వం మారనటువంటి స్వభావంతో తన పిల్లలు నిత్యము దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవునికి ఆవేదనే మిగిల్చారు, కానీ ఆనందాన్ని మిగిల్చేటటువంటి కుటుంబముగా ఒక్క లోతు కుటుంబం కనపడిందండి ఆనాడు. అర్థం చేసుకొని జాగ్రత్తగా మీరు గమనించాలి వాక్యాన్ని. అందుకే ఈ తరాన్ని పట్టి చూస్తే క్రీస్తు వారిని పట్టి ఈ సమాజాన్ని దేవుడు రక్షించాలనుకున్నాడే తప్ప శిక్షించాలనుకోవట్లేదు, చంపాలనుకోవట్లేదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఎవరి సంతానముగా ఉన్నాం, ఎవరి సంతానముగా మనం ప్రవర్తిస్తున్నాం? దేవుని సంతానమైన మనం దయ్యపు లక్షణాలు కలిగి సంఘాలలో ఉండటానికి వీల్లేదు. ఈ సమాజంలో బ్రతుకుతున్న వాడితో మనకు పని లేదు. కానీ సంఘములో ఉన్న మనం దేవుని పిల్లలం, దేవుని సొత్తు, విలువ పెట్టి కొనలేనటువంటి తన రక్తము చేత మనలందరినీ కొన్నాడు. దేని కొరకు కొన్నాడు? తన తండ్రి సన్నిధిలో మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని కొన్నాడు. కానీ తరాలు మారిన, తత్వం మారనటువంటి స్వభావంతో దేవుని సన్నిధానానికి రాగలము, కానీ పరలోకమనే మహాలోకానికి మనం చేర్చబడలేమని గమనించాలి. ఎందుకంటే మన ప్రవర్తన బాగోకుండా, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకకుండా పరలోకం మనం ఎప్పటికీ చేరలేం. ప్రియులారా, మీరు గమనించండి. పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క స్వభావం పరిశుద్ధమైనది, నిర్దోషమైనది. మరి అలాంటి తత్వం మనకు ఉండాలి కదండి. మన తండ్రి పరిశుద్ధుడైతే ఆ తండ్రికి పుట్టినటువంటి మనం పరిశుద్ధులమా? మనిషిని ఎలా చేశాడో తెలుసుండి దేవుడు? యథార్థవంతులుగా చేశాడు. అంటే ఏ పాపం ఎరుగనటువంటి వారిగా చేశాడు. కానీ మనిషి ఎదుగుతూ లోకాచారాల్లోనికి, లోక సాంప్రదాయాల్లోనికి వెళ్ళిపోయి వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకొని బ్రతుకునిచ్చిన దేవుణ్ణి మరచిపోయి తనకు నచ్చినట్టుగా బ్రతకడానికి అలవాటు పడిపోయాడు మనిషి. అయినా కూడా తన కృపచేత, ప్రేమ చేత ఈ సమాజాన్ని ప్రేమించి యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఈ మానవాళి పాపమంతా ఆయన భుజముల మీద మోపి తన రక్తాన్ని చిందించి పాపాన్ని కడిగి
పరిశుద్ధులుగా చేసినటువంటి ఆ గొప్ప త్యాగానికి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. అందుకు ఆయన అంటున్నాడు కదా, నాయనా మీరంతా మారాలి, మీ ప్రవర్తన దిద్దుకోవాలి అని అంటే మనుషులు ఎలా మారిపోయారు తెలుసండి సమాజంలో? చూడండి ఒక మాట, యోబు గ్రంథం 21వ అధ్యాయము. దేవుని మహాజ్ఞానాన్ని ప్రకటిస్తుంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులు, సంఘానికి వస్తున్నటువంటి కొందరు ఎలా మారిపోయారో, ఏం మాట్లాడుతున్నారో వినండి. 21వ అధ్యాయం యోబు గ్రంథం 21వ అధ్యాయం 14 నుంచి చూద్దాం ప్రియులరా. 14 నుంచి, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకక్కరలేదు. చూసారండి ఏమంటున్నారు సమాజంలో ఉన్నోళ్ళు? ఏమంటున్నారండి? ఏమంటే ఎలాంటి కఠినమైన మాటలు చెప్తే ఎవడు వినడండి. నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది, నీ కుటుంబం అప్పుల పాలైందా రండి మా దగ్గరికి, నీ కిడ్నీలు ఏమైనా పాడైనాయా రండి మా దగ్గరికి. ఏమండి ఇట్లాంటి బోధలకైతే జనాలు బొడోమని ఉరుగుతూ ఉంటారు. అవునా కదా? ఏంటండి ఏమన్నా ఐఏఎస్కి ఏమైనా ఐపీఎస్కి ఏమైనా ట్రైన్ అయిపోతున్నారంటే మీరంతా ఏం రాసుకుంటున్నారు? మీరంతా వినండి జాగ్రత్తగా, నేను చెప్పేది వినండి. ఫస్ట్ నేను చెప్పేది వింటే మీ బ్రతుకులు బాగుంటాయి. మీరు వినకుండా రాసే పనిలో ఉంటే నేనేం చేయను. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, నీ మార్గమును గూర్చినటువంటి జ్ఞానం మాకు అక్కర్లేదు. కంటిన్యూషన్ చేయండి అమ్మా. నీవు మమ్ములను విడిచిపోమ్మని దేవునితోనే చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం కలుగును అని వారు చెప్పుదురు. చూసారండి ఎంత ముదురులైపోయారండి సంఘాలకు వచ్చేవాళ్ళు. దేవుని చేత బ్రతుకుతున్న మనం, దేవునిలో ఉన్నటువంటి మనం చివరికి ఏం వద్దనుకుంటున్నాం? మనం చివరికి దేవుడే వద్దనుకుంటున్నాం, దేవుని జ్ఞానం వద్దనుకుంటున్నాం. ఆలోచించండి. మరి దేవుడు వద్దనుకుంటే, ఏమంటే దేవుని జ్ఞానం వద్దనుకుంటే మరి మనకు బ్రతుకుందా ఈ భూమి మీద? మీరు ఆలోచన చేయండి. ఎంత చెప్పినా మీరు మారకపోతే, ఆయన అంటున్నాడు కదా, దూరం నుంచి వచ్చినటువంటి ప్రసన్న చెల్లెమ్మ వల్ల మీకు ఉగ్రత రాదు, ఎక్కడి నుంచో వచ్చినటువంటి నా వల్ల మీకు ఉగ్రత రాదు, పోనీ ఈ ఊరిలో బ్రతుకుతున్నటువంటి వారి వల్ల మీకు ఉగ్రత రాదు. మరి ఎవరి వల్ల వస్తుందో ఉగ్రత? నువ్వు ఎంత చెప్పినా మారకపోతే అని అంటే ఒక్క మాట చూసుకొని ముగించుకొని మరొక సరైన మంచి విలువైనటువంటి వర్తమానం మనం విందాం. రోమిలకు రాసిన పత్రిక, ఎందుకంటే అన్నీ చెబితే బాగుండదు, రేపు కొన్ని తర్వాత మనం విందాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో చెబుతున్నాడు, ఎంత చెప్పినా కూడా నీ కఠినమైనటువంటి బండబారినటువంటి నీ హృదయం గనక మారకపోతే, చెబుతున్నాడు ఆయన, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చూసారండి ఎవరు సమకూరుస్తున్నారు? నీకు నువ్వే సమకూర్చుకుంటున్నావు, నీకు పోయే కాలం వస్తుందని. అవునా? ఎంత చెప్పినా నువ్వు మారకపోతే, నీ ప్రవర్తన దిద్దుకోకపోతే, దేవుడు కోరుతున్నటువంటి ఆత్మీయ ఫలింపు నీలో లేకపోతే ఏమంటున్నాడు? ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట లోకాశవార్త. ఎంత చెప్పినా నువ్వు మారకపోతే ఏం చెబుతున్నాడో అక్కడ ఒక ఉపమానంలోనే ఒక మాట ఉందండి. లోకాశవార్త 13వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఎంత చెప్పినా నువ్వు మారకపోతే, 8 నుంచి నన్ను బాగుంటుంది. అయితే వాడయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. ఎంత చెప్పినా మీరు మారకపోతే ఏం చెబుతున్నాడు చూడండి 9లో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాడు. పైన 5లో ఏముంది ఒకసారి ఆ మాట కూడా చదువమ్మా. మీరు మారు మనసు పొందితేనే సరి, మీరందరూ చూసారు ఏమన్నాడు? మీరు గినక మారకుండా చనిపోయిన మీ ఆత్మకు నాశనం ఉంది. ఆలోచన చేయండి జాగ్రత్తగా. మీరు మారాలి, మీరు మారితేనే పరలోకానికి వెళ్ళగలుగుతారు. మీ తత్వం మీకు కనుక మారకపోతే దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడండి ప్రతి మనిషికి. నీ బిడ్డ మొదటి తప్పు చేయగానే చంపేస్తావా? చంపం కదా. రెండో తప్పు చేసిన చంపుతామా? చంపం కదా. ఒకసారి గద్దిస్తాం, రెండోసారి కొడతాం. దేవుడు కూడా అంతే. మారినటువంటి తన పిల్లల్ని ఆయన గద్దిస్తాడు.
ఆ తర్వాత శిక్షిస్తాడు. అప్పటికి నీ బిహేవియర్ మారకపోతే నేను చంపుతాడు. అవునా కదా? బైబిల్లో ఉన్న చాలా ప్రాముఖ్యమైన సంగతులు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరికొన్ని విషయాలు విందాం. మారని మనిషిపై దేవుని శిక్ష నిన్ను చంపుతుందో శిక్షిస్తుందో రెండో భాగంగా వచ్చే వారం విందాం. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. విత్తబడిన నీ విలువైన మాటల్ని పిల్లలు విడిచిపెట్టుకుండా తండ్రి, విన్న మాటల ప్రకారం బ్రతుకుట కొరకు మీ సహాయమును, మీ కృపను, మీ జ్ఞానమును నీ బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.